ఈ రోజు వీడియో వచ్చేసి మునక్కాయ టమాటాలతోటి ఒక టేస్టీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా అన్నంలో కలిపి తినే ప్రతి ముద్ద చాలా కమ్మగా అయితే ఉంటుంది. అలాగే ఈ రెసిపీ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. అండ్ మిక్సీ గానీ రోట్లో నూరడం లాంటివి ఇవేమీ అవసరం లేకుండా చక్కగా చేత్తో నలిపి చేసుకోవచ్చండి. ఇక లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఇడ్లీ స్టీమర్ ని పెట్టి అందులోకి ఇలా మునక్కాయ ముక్కల్ని అయితే వేసుకోండి. కావాలంటే మీరు మునక్కాయ ముక్కల్ని డైరెక్ట్ గా నీళ్ళలో వేసి ఉడికించుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇడ్లీ స్టీమర్ లో ఉడికించుకుంటున్నాను. ఇలా ఇడ్లీ పాత్రలో మునక్కాయల్ని పెట్టేశాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు నేను ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకున్నాకైతే చూపిస్తున్నానండి. చూడండి, ఇలా ముక్క మెత్తగా ఉడికాక వీటిని తీసి చల్లారనివ్వండి. మునక్కాయ ముక్కలు పూర్తిగా చల్లారాక ఇక్కడ చూపిస్తున్న విధంగా నిలువుగా కట్ చేసి ఇలా మధ్యలో ఉన్న గుజ్జునైతే సపరేట్ చేసుకోండి. చూడండి, ఇదే విధంగా మిగిలిన మునక్కాయల నుంచి గుజ్జును సపరేట్ చేసి దీనైతే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి 10 నుండి 12 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మల్ని అయితే వేసుకోండి. అలాగే ఒక 4-5 వరకు పచ్చిమిర్చి ముక్కల్ని వేసి మీడియం మంటపై వీటిని ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి బాగా ఎర్రగా వేగే వరకు అయితే వేయించుకోండి. ఇలా వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చిని ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్రని అయితే వేసుకోండి. జీలకర్రను వేసుకున్నాక వీటిని మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా మీడియం మంటపై వేయించుకోండి. ఇలా కొద్దిసేపు వేయించుకున్నాక ఫస్ట్ ఈ పచ్చిమిరపకాయలను అయితే తీసేసుకోండి. పచ్చిమిరపకాయలు తొందరగా వేగుతాయి కాబట్టి వీటిని కొద్దిసేపు వేయించి తీసేసుకోండి. అలాగే మిరపకాయల్ని తీసేశాక వెల్లుల్ని ఇంకొద్దిసేపు వేయించుకొని తీసేసుకోవాలండి. ఇలా ఎర్రగా వేగాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్ లోకి ఒక 7-8 వరకు ఎండు మిరపకాయల్ని వేసి వేయించుకోండి. ఈ ఎండు మిరపకాయలు బాగా ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం మంటపై బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఈ మిరపకాయలు సరిగ్గా వేగకపోతే మనం చేత్తో నలిపేటప్పుడు సరిగ్గా నలగవండి. కాబట్టి ఇలా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు చక్కగా మీడియం మంటపై వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ ని ఇలా ఎర్రగా వేపుకున్నాక వీటిని తీసి ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్ లోకి ఒక రెమ్మ కరివేపాకుని వేసి వేయించుకోవాలి. ఈ రెసిపీలోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, తప్పకుండా వేసుకోండి. కరివేపాకును కూడా ఇలా క్రిస్పీగా వేయించుకున్నాక వీటిని కూడా తీసి మిరపకాయలు వేసుకున్న బౌల్లోకి అయితే వేసేసుకోండి. తర్వాత అదే కడాయిలోకి ఒక మీడియం సైజ్ 3 టమాటాలను అయితే వేసుకోండి. బాగా పండిన టమాటాలను అయితే తీసుకోవాలండి. అలాగే ఈ టమాటా ముక్కలు బాగా ఎర్రగా వేగే వరకు పైన మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇలా ఈ టమాటా ముక్కల్ని ఒక సైడ్ కుక్ చేసుకున్నాక ఇంకో వైపు తిప్పి ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకున్నాక పైన తొక్కనైతే తీసేసుకోవాలి, సపరేట్ చేసేసుకోండి. ఇలా టమాటా పైన ఉన్న తొక్కను తీసేసాక 1 నిమిషం పాటు వేయించి తీసేసుకోవాలండి. వేరొక బౌల్లోకి అయితే వేసేసుకోండి. చివరిగా అదే కడాయిలోకి మునక్కాయ గుజ్జుని వేసి 1 నిమిషం పాటు అయితే వేయించుకోండి. ఇలా ఈ మునక్కాయ గుజ్జుని వేయించడం వల్ల ఇందులో ఉండే పచ్చి వాసన అంతా పోయి చక్కగా పచ్చడి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా ఈ మునక్కాయ గుజ్జును కూడా వేయించుకున్నాక తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇలా అన్ని ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద బౌల్ ని తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు అండ్ కరివేపాకుని అయితే వేసుకోండి. ఎండు మిరపకాయలు అండ్ కరివేపాకుని బాగా నలిగే వరకు నలుపుకోవాలండి. చేత్తో బాగా ప్రెస్ చేస్తూ నలుపుకోవాలి. ఇలా ఎండు మిరపకాయల్ని చక్కగా నలుపుకున్నాక ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఇందులోకి వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్రని అయితే వేసుకోండి. తర్వాత మునక్కాయ గుజ్జు అండ్ టమాటా ముక్కల్ని వేసి వీటిని బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే చేత్తో బాగా నలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాగా మెత్తగా నలుపుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇందులో ఉప్పు, పసుపును వేసేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. అలాగే ఇందులోకి కొద్దిగా లెమన్ జ్యూస్ అయితే పిండేసుకోండి. లెమన్ జ్యూస్ వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి, మీరైతే తప్పకుండా వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మునక్కాయ టమాటా రెసిపీ అయితే రెడీ అయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.